హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాంగో పాప్ సైకిల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సినవి 4 ఇంగ్రీడియంట్స్. 2 మ్యాంగోస్ని కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ షుగర్ని మిక్సర్ జార్లో ఇట్లా ఫైన్ పౌడర్ కింద చేసుకోండి. అండ్ చిల్లుడ్ మిల్క్ కాగబెట్టి చల్లార్చుకొని ఫ్రీజర్లో పెట్టుకున్నవి. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ మన ఇష్టం, ఇంట్లోదైనా స్టోర్ బ్రాడ్దైనా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోండి. అందులో ఏంటంటే 1 కప్ క్రీమ్ తీసుకోండి. 1 కప్ క్రీమ్కి 1 కప్ మిల్క్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునే మ్యాంగోస్ని బట్టి మనం షుగర్ అడ్జస్ట్ చేసుకోవాలి. మ్యాంగోలో స్వీట్నెస్ ఎక్కువ ఉంటే షుగర్ అనేది తగ్గించుకోండి. మనం తీసుకున్న ఈ మ్యాంగోస్ ఏంటంటే అంత స్వీట్ లేవు కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ షుగర్ ఉందనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది షుగర్ పౌడర్. వీటన్నిటిని ఏంటంటే మ్యాంగోస్ని వీటన్నిటిని ఫైన్ పౌడర్ వేసుకొని మనం చేసుకునే ఇది ఏంటంటే సూపర్ స్మూత్గా ఉంటుంది. మనకి బయట ఎలా దొరుకుతుందో స్టోర్ బ్రాట్ ఐస్ క్రీమ్ అట్లాగే ఉంటుంది. మామూలుగా జనరల్గా ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్ ఏంటంటే మాయిశ్చర్ వల్ల మనం తింటుంటే ఐస్ క్రీమ్ కొంచెం ఐస్ ఫ్లేక్స్ తగులుతూ ఉంటాయి. ఇట్లా కానీ చేస్తే ఐస్ ఫ్లేక్స్ అనేవి తగలకుండా ఉంటాయి. సూపర్ సాఫ్ట్గా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది. మనం ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, నీట్గా మిక్సర్లో స్మూత్ పేస్ట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని దాన్ని నీట్గా ఫ్రీజర్లో ఒక 4 to 5 అవర్స్ ఫ్రీజ్ చేసుకోండి. చూసారా, ఇంత సాఫ్ట్గా బ్లెండ్ చేసుకున్నాక ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని దీన్ని స్టోర్ చేసుకోండి. దీన్ని ఏంటంటే మనం ఇట్లాగే ఐస్ క్రీమ్ లాగా అయినా తినేసేయచ్చు, లేదా 4 అవర్స్ తర్వాత ఇట్లా ఉంటుంది. దీన్ని మనం మిక్సర్లో తీసుకొని మళ్ళీ సూపర్ స్మూత్గా మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఐస్ ఫ్లేక్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. మనం ఆ పాప్ సైకిల్స్ అనేది స్మూత్గా ఉంటుంది. ఇట్లా బ్లెండ్ చేసేసుకొని మనం దీన్ని ఏంటంటే పాప్ సైకిల్స్ మౌల్స్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేసుకొని ఒక 8 అవర్లో ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి మ్యాంగో పాప్ సైకిల్స్ రెడీ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళు కూడా ఈ సమ్మర్లో కూల్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ గివ్ ఏ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.